ఉన్నావు బాయ్? ఎవరు కొనరు, వాడు ఇక్కడికి రావాల్సింది. రారా, నీ గురించే మాట్లాడుకుంటున్నాం. నీకు 100 ఏళ్ళు. 1000 ఏళ్ళు, 1000 ఏళ్ళు నువ్వు ప్రజలందరి మనసులో ఉండిపోతావు. కూర్చో. నేను టైం వేస్ట్ చేయకుండా స్ట్రైట్గా పాయింట్కి వస్తాను. మీ ఆఫర్ నాకు ఇష్టం లేదు. నువ్వు చెప్పింది కరెక్టే. కొడుకు పుట్టాడు అనుకోవటం కాదు, వాళ్ళ కోసం ప్రాణం ఇచ్చాడు అన్నదే గొప్ప. కానీ నీ కోసం కాదు. పిచ్చోడ్లో ఉన్నావే. ఒప్పుకోవడం ఇష్టం లేకపోతే ఇక్కడికి ఎందుకు వచ్చావు? అట్నుంచి పారిపోయి ఉండాల్సిందే. ఇప్పుడు నేను నిన్ను విడిచిపెడతాననుకున్నావా? నువ్వు నన్ను వదులుతావా లేదన్నది పాయింట్ కాదు. నేను నిన్ను వదలను. నా గెస్ట్ హౌస్ నీదేని అందరికీ చెప్పుకొని తిరుగుతున్నావుగా, తీసుకో. దాని డబ్బులు నాకు ఇచ్చేయి. సోనా, సోనా, వేరే చాయిస్ లేదు. చంపైనా సరే డబ్బులు తీసుకెళ్తాను. ఎవడైనా అడుగు ముందుకేసారో ఇది గుండె మీద గుండె కలిస్తే నా కొడకల్లారా. కూర్చొని మాట్లాడతాం. ఇంట్లో కూర్చునేది హాస్పిటల్ మీద అంత తీపేట నా కొడక. ఎదుటి ప్రాణమైనా పర్లేదు నీకు. నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళి నువ్వు. నేను బ్రతికున్నంత వరకు నువ్వు బ్రతికుంటావు. నేను చచ్చిపోతే నిన్ను చంపేస్తాను. ఎవడా నేను చెప్పాను? వీడా 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 చెప్పు చెప్పు నా కొడక. నన్ను హాస్పిటల్కి వెళ్ళండి. నీ డబ్బులు నీకు ఇచ్చేస్తాను. డబ్బులు చేతిలోకి వస్తే నువ్వు హాస్పిటల్కి వెళ్తావు. తప్పకుండా. ఇదిగో 4 కోట్లు తీసుకో. బయటికి తీసి లెక్క పెట్టు. సరిగ్గానే ఉన్నాయి. లెక్క పెట్టు. త్వరగా. సరిపోయాయి. తీసుకో, తీసుకుని వదిలేయ్. నిన్ను ఇక్కడ కాదురా, స్ట్రైట్ గా హాస్పిటల్ వదిలిపెట్టా. గౌతమి అంటే ఏమే? బ్యాగ్ పట్టుకో. పద పద, వెళ్ళి టాక్సీ ఆపు. ఏ హాస్పిటల్కి వెళ్ళాలి? స్ట్రైట్ స్పీడ్గా పోనీ. ఆపు ఆపు. 100 ఏళ్ళు బ్రతికేమో లేదన్నది ముఖ్యం కాదురా, మనిషిగా బ్రతికేమో లేదన్నదే ముఖ్యం. ఏసిన హాస్పిటల్ తీసుకెళ్ళు. నాకు చెప్పాల్సింది ఏమీ లేదు. నాకు అర్థమైపోయింది. నాకు టైం లేదని. నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు. వాడు ముంబై దాటి వెళ్ళకూడదు. అక్కడికి రావటం ఎంత డేంజరో తెలుసా? నీకేమన్నా అయింటే? నీకేమన్నా అయి ఉంటే ఆ పేపర్స్ ఏంటి? నీకేం కాకూడదు. మా ఇంటి డాక్యుమెంట్స్ తీసుకొచ్చు. నాన్నే ఇమ్మన్నారు. హలో సార్, నేనే మీకు చేద్దాం అనుకుంటున్నాను సార్. డబ్బులు రెడీ అయిపోయినాయి సార్. వెంటనే బయలుదేరుతున్నాను. వదదు,
నేను చిన్న పని మీద ముంబై వస్తున్నాను. ముంబై ఎక్కడికి రావాలో చెప్తాను, నోట్ చేసుకో. జుహు రాజ్ కమల్ హోటల్, రూమ్ నెంబర్ 422. ఓకే? ఓకే సార్ డెఫినెట్గా వస్తాను సార్. ఆయనే ముంబై వస్తున్నాడంట, అడ్రస్ చెప్పాడు, మనం అక్కడికి వెళ్ళాలి. పద వెళ్దాం. ఈ డబ్బులు అతనికి ఇచ్చేస్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది గౌతమి. రూమ్ నెంబర్ కరెక్టేనా? కరెక్టే. చూడు. సార్, జానకిరామ్ గారు సార్. మీ కన్వీనియన్స్ సార్, మీరు ఎలా చెప్తే అలా. కాసేపట్లో పని అయిపోతుందని ఊపుకుంటూ వచ్చేస్తాడు. కుదరదు అని సాఫ్ట్ గా చెప్పేస్తా. నీకు పని చేసి పెడితే 4 కోట్లు ఇస్తానన్నాం, చెయ్యకుండా ఉండడానికి 10 కోట్లు ఇస్తానన్నాం. వెంటనే రెక్కలు కట్టుకొని వాలి పోయాడు. కానీ నువ్వు సామాన్యుడివి కాదురా. వీడితో ఎలాగైనా పని చేయించుకుంటావని తెలుసు. అందుకే కోట్లు ఇస్తానంటే 4 కోట్లు చాలన్నా. ఇప్పుడు ఆ 4 కోట్లు పట్టుకెళ్ళి ఏం చేస్తావురా? 4 తీసుకుంటావా? రే ముసల్నా కొడక, నీకు చాలా చావు తెలివితేటలు ఉన్నాయిరా. నీకు తెలియంది ఏంటంటే ఏది తెగే వరకు లాక్కూడదురా. ఇంకా మన ఇద్దరం చిన్నపిల్లలాట్లు మాట్లాడతాం. ఇప్పటి నుంచి నువ్వు నా దగ్గరకు వచ్చేంత వరకు ఈ వాళ్ళని గంటకొకరి లేపుతాను. నువ్వు హ్యాపీగా గుడ్ న్యూస్ పెట్టుకోవచ్చు. ఇక నుంచి ఎవరిని చంపక్కర్లేదు. చేస్తే నువ్వైనా చావాలి, నేనైనా చావాలి. ఇప్పుడే నీ దగ్గరికి వస్తా. మొత్తం 100 కోట్లు తీసుకెళ్తా. ఏం పిక్కుంటా పిక్కరా. నువ్వు నాకు హెల్ప్ చేసి పెట్టాలి. వాడు ఇక్కడికే వస్తాడు. ఎట్టి పరిస్థితుల్లో వాడిని వదలకూడదు. అర్థమైందా? వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. నీకోసమే నేను ఎదురు చూస్తున్నా. రేయ్, ఆ ముసల్లా కొడుకు రేపో మాపో పోయేవాడ్రా. ఆ చచ్చేవాడితో పాటు మీరు పోతానంటారా, లేక డబ్బు ఎక్కడుందో చెప్పి ఎవడి దారిని వాడు బతికేద్దామంటారా? మీ ఇష్టం. 30 ఏళ్ళ నుంచి ఈ పనిలో ఉన్నావురా. ఇదొక్కటే పని. కాకపోతే నీలాంటి వాడు ఎదరవలేదు. రేయ్, వీడి గుండె ధైర్యం పోయి గుండె మాత్రమే మిగిలేలా చేయండి రా. తీసుకెళ్ళండి రా.